first three numbers in an arithmetic progression is 18, if the product of first and third term is 5 times the common difference, find the numbers అని చెప్పేసి అడుగుతున్నానన్న. సో 3 numbers అన్నాడు కనుక వీటిని నేను ఎలా తీసుకుంటానంటే a మైనస్ డి అండ్ ఏ ప్లస్ డి అని చెప్పేసి తీసుకుంటాను రా. సో ఈ మూడింటిని యాడ్ చేసేటప్పుడు ఎంత వచ్చిందంట 18 అనేది వచ్చిందంట. ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ చేస్తే ఏ ప్లస్ ఏ అంటే 3a ఈక్వల్ టు 18. సో 3a ఈక్వల్ టు ఎంత 6 రా. ఆడు ఏమన్నాడు, సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ అంటే a మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి, a మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి ఈక్వల్ టు ఏమన్నారా, సో 5 టైమ్స్ ది కామన్ డిఫరెన్స్ అంటే 5d అన్న. సరేనా? సో a మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 5d రా. ఏ వాల్యూ ఎంతనా 6 అంటే 6 స్క్వేర్ అంటే ఎంత 36 మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 5d నాన్న. రైట్, వీటిని తీసుకెళ్ళిపోతారా. సో ఈ మైనస్ d స్క్వేర్ అయితే ప్లస్ d స్క్వేర్ అవుతుందిరా. d స్క్వేర్ ప్లస్ 5d ఈ ప్లస్ 36 అయిపోతే మైనస్ 36 ఈక్వల్ టు 0 నాన్న. సో ఫ్యాక్టరైజ్ చేస్తే d స్క్వేర్ ప్లస్ 9d మైనస్ 4d మైనస్ 36 ఈక్వల్ టు 0. సో d కామన్ తీస్తే d ప్లస్ 9 ఒకటి అండ్ మైనస్ 4 కామన్ తీస్తే d ప్లస్ 9 ఈక్వల్ టు 0 నాన్న. పునః చేసేయండి. d మైనస్ 4 ఒకటి అండ్ d ప్లస్ 9 ఒకటి అన్న. అంటే d ఈక్వల్ టు 4 ఒకసారి వచ్చింది, మైనస్ 9 ఒకసారి వచ్చిందిరా. సో మైనస్ 9 వచ్చినప్పుడు ఈ టర్మ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత 6 అంటే a మైనస్ 4 ఈక్వల్ టు 2 అండ్ a అంటే 6 అండ్ a ప్లస్ 4 అంటే ఎంత 10 రా. అంటే 2 6 10 వచ్చింది ఎప్పుడు d వాల్యూ 4 తీసుకున్నప్పుడు. సపోజ్ d వాల్యూ నేను మైనస్ 9 గా తీసుకున్నట్లయితే నాకు 6 ఓకేనా. సో మైనస్ ఆఫ్ మైనస్ 9 అన్న అంటే 6 ప్లస్ 9 అంటే ఎంత 15. నెక్స్ట్ ఇది ఏ వాల్యూ కనుక 6 తర్వాత 6 మైనస్ 9 అంటే నాకు ఏం వస్తుందన్నా మైనస్ 3 వస్తుందా. 15 6 మైనస్ 3 లేదంటే 2 6 10 అన్న అంతే. ఓకేనా.